నాకు ఒక 2 శారీస్, అంటే నేను 2 శారీస్ తీసుకొని నాకు ఒక శారీ అన్న చిట్టలి గ్రీన్ కలర్ డ్రెస్. ఇది టింపాయ్ ఎంగేజ్మెంట్ కి వేసుకున్నా. అయితే దీనికి హ్యాండ్స్ స్లీవ్లెస్ వచ్చింది, అందుకే నేను ఒక్క ఇట్లా పెట్టించిన. నిజంగా ఈ పిల్లలతో వీడియో తీపియడం అంటే మామూలు మాట కాదు. నా చిట్టి తల్లి ఏమో వీడియో తీస్తా అన్నది, డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తా అని చెప్పింది. ఇప్పుడేం చేస్తుందో తెలుసా, మీరే చూసేయండి. ఏం చేస్తున్నావు కన్నమ్మా నువ్వు? ఇక్కడ డ్రెస్సెస్ చూపిస్తా అన్నావు కదా. ఈ 2 బ్యాగ్స్లో ఉన్నాయా? సరే ఓపెన్ చేసి చూపించేద్దామా? సరే బ్యాగ్ సెట్ తీసుకొచ్చేసే. బరువు లేదా? చాలా స్ట్రాంగ్ కన్నమ్మ. మరి ఇంకో బ్యాగ్. సరే ఫస్ట్ ఈ బ్యాగ్ చూపించేద్దామా? వావ్. 3, 2, 1 go. లాస్ట్లో చూపి. అది బ్లౌజ్ అమ్మా, పక్కన పెట్టు. దాని మ్యాచింగ్ వచ్చినప్పుడు పక్కన. ఇప్పుడైతే పక్కన పెట్టే, వేరే డ్రెస్ చూపి. ఎప్పుడు తీసుకున్నావు ఈ డ్రెస్సు? సంగీత్కి తీసుకున్నావు కదా. నెక్స్ట్ గ్రీన్ కలర్ డ్రెస్. ఇది టింపాయ్ ఎంగేజ్మెంట్కి వేసుకున్నావు. బర్త్డే. గుంజు గట్టిగా, గట్టిగా గుంజు. 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 ఓకే, ఇప్పుడు చూపి. అసలేం అర్థం కావట్లేదా ఎక్కడి నుంచి చూపించాలో? నీ డ్రెస్ నీకే తెలియదా? మరెవరికి తెలుస్తుంది? నా చిడితల్లికి చూపించడానికి రావట్లే, కానీ ఇక నేనే చూపి. నా చిడితల్లికి ఏమో చూపించడానికి రావట్లేదు, ఇప్పుడు నేనే చూపించాల్సి వస్తుంది. దైడ కూర్చో ఇక. అదేం నవ్వు. ఇది నా చిట్టితల్లి బర్త్డే అప్పుడు తీసుకున్న డ్రెస్. అయితే దీనికి హ్యాండ్స్ స్లీవ్లెస్ వచ్చింది, అందుకే నేను నెట్ క్లాత్ తీసుకొని ఇట్లా హ్యాండ్స్ వేయించిన. సరే లాస్ట్కి అన్నీ వేయించి చూపిస్తా, ఇప్పుడైతే కాదు, ఒక్కొక్కటిగా చూపిస్తా ఇప్పుడు. అండ్ ఇది ఇట్లా పట్టుకో. ఇది చాలా చిన్నప్పుడు ఎప్పుడు తీసుకున్నాం, దేనికి తీసుకున్నాం? బర్త్డే అప్పుడే కాదు, ఏదో పెళ్ళప్పుడు అనుకుంటా. సో ఫుల్ హ్యాండ్స్.
ఇది నాకు చాలా ఇష్టం, చాలా సాఫ్ట్ ఉంటుంది పైన. అంటే పిల్లలకి సాఫ్ట్ డ్రెస్ అయితేనే బాగుంటుంది కదా, సో అందుకే నేను ఇట్లా మంచిగా సాఫ్ట్ ఉండే డ్రెస్సే తీసుకున్నా. నా చిడతల్లి 1 year ఉన్నప్పుడు తీసుకున్నా. ఇది చిన్నది కూడా అయిపోయింది, చిన్నగా అయిపోయింది, ఆమె హైట్ పెరిగింది. నీ ఫేవరెట్ కలర్ ఏంటి చెప్పు? ఓ సారీ, పింక్ కలర్ నా చిడతల్లి ఫేవరెట్ కలర్. కానీ ఇది నేను ఒక షాపింగ్ మాల్లో తీసుకున్నా. ఇవన్నీ షాపింగ్ మాల్స్లోనే తీసుకున్నా. ఏది కూడా ఆర్డర్ పెట్టలేదు, అంటే ఆర్డర్ పెడితే ఎంత మంచిగా రాదని ఇట్లా. కంఫర్ట్గా ఉంటుంది కదా. ఇట్లా హ్యాండ్స్ నాకు ఎక్కువగా నచ్చిందంటే ఇది, అంటే సాటిన్ క్లాత్ అంటారు కదా, అట్లా చాలా స్మూత్ ఉంది. పిల్లలకి ఎక్కువగా అంటే వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి కొంచెం కంఫర్ట్ అయిన డ్రెస్సెసే తీసుకోవాలి. అండ్ ఇది నా చిడతల్లి ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్న డ్రెస్. నేను నా చిడతల్లి ట్విన్నింగ్, అది నేను ఫోటో యాడ్ చేస్తా. సో ట్విన్నింగ్ ఉండాలని వెతికి 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 ఫస్ట్ నా చిడతల్లి డ్రెస్ సెలెక్ట్ అయిన తర్వాతనే నేను నా డ్రెస్ తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత చిన్నపిల్లలకి ఎక్కువగా కలర్స్లో దాంట్లో దొరుకుతుందో దొరకదో అని ఫస్ట్ ఈ డ్రెస్ నేను తీసుకున్న తర్వాత నా డ్రెస్ నేను తీసుకున్నాను. సో మ్యాచింగ్ అసలు ఎట్లా అంటే డిట్టుకు డిట్టు దొరికేసింది. పింక్ ఆనియన్ పీల్ కలర్ ఉంటుంది కదా, ఉల్లిపాయ దాని మీద ఉండే కలర్ ఇది. సో ఎంత బాగుందో నా చిట్టల్లికి పిచ్చి చూపిస్తాను మీకు. నా చిట్టల్లికి ఇప్పుడు ఎట్లున్నాయి ఏంటి అనేది చూసేద్దాం. అరే ఇంకా ఉన్నట్టున్నాయి డ్రెస్సెస్. సో కొన్ని మాత్రమే పట్టు, అదే చూపిస్తాను. కొన్ని మాత్రమే స్టిచ్ చేయించిన, అంటే ఫెస్టివల్స్ అది ఇది ఉంటుంది కదా, ఫెస్టివల్స్ టైంలో ఇట్లాంటి పట్టు డ్రెస్సెస్ ఉంటే బాగుంటుంది. అండ్ వీటి మీద ఉన్న టాప్స్ బ్లౌజెస్ ఎక్కడ పోయినాయో తెలియదు, కానీ ఎక్కడ పెట్టేసినో ఏమో, ఇవి మాత్రం మిగిలినాయి. సో ఇంకా ఉన్నాయేమో చూద్దాం. బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది. ఈ బ్యాగ్ మొత్తం నా చిటితల్లిది, అంటే ఇల్లు నిండా బట్టలే అవుతున్నాయి. సో ఏదైనా పార్టీస్ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు నార్మల్ డ్రెస్సెస్ తీసుకున్నా, కానీ పెళ్ళిళ్ళు లేకపోతే ఇంకేమైనా పెద్ద పెద్ద పార్టీస్ ఉన్నప్పుడు ఇట్లాంటి డ్రెస్సెస్ తీసుకోవాలి. లేదంటే ఇల్లు నింపుకొని పిల్లలు ఎదుగుతూ ఉంటారు, ఆ డ్రెస్సెస్ చిన్నగా అవుతూ ఉంటాయి. అసలు ఉన్నాయో లేవో దీంట్లో. నీరింగి దీంట్లో ఎందుకు ఉంటుంది? నువ్వు చెప్పు పట్టు డ్రెస్సెస్ గురించి. ఇది మొన్న వేసుకున్నావు కదా, చెప్పు. ఇది నేనైతే కంఫర్టబుల్గా వేసుకున్నా. చెప్పు ఇంకా. ఇదైతే నేను కంఫర్టబుల్గా మొన్న వేసుకున్నా. ఇదైతే గుచ్చుకుంది. అప్పుడు వెంటనే తీసే అంటున్నా. ఇదైతే నా చున్నీ. సరే ఇట్లా పెట్టు. ఇది నేను నార్మల్గా నా చిట్టలికి నాకు ఒక 2 శారీస్, అంటే నేను 2 శారీస్ తీసుకొని నాకు ఒక శారీ అండ్ నా చిట్టలికి ఒక శారీ మొత్తం తీసుకొని ఇట్లా ఫ్రాక్ లా కుట్టించిన. ఎందుకో ఈ కలర్ నాకు చాలా నచ్చింది, రేర్ కలర్. ఎప్పుడు డార్క్ కలర్స్ తీసుకుంటామంటే రెడ్ లేకపోతే బ్లూ లేకపోతే పింక్ గ్రీన్ అట్లాంటివి కాకుండా ఇట్లా లైట్ కలర్లో బ్రింజాల్ అంటే వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్. అండ్ దీనికి కొంచెం మంచి కనిపించాలి అని చెప్పి ఇట్లా చున్నీ శారీ టైప్ ఇట్లా, అంటే బెల్ట్. పిల్లలు ఎక్కువ ఉంచుకోరు కదా, అందుకే ఇట్లా బెల్ట్ లాగా పెట్టించి కొంగులాగా పెట్టించిన. వేసుకుంటావా? ఇది నా చిటితల్లి అన్నప్రాసన అప్పుడు కుట్టించిన ఫ్రాక్.
ఆ? చిట్టి ఇది. ఇప్పుడు పట్టదు నీకు. అండ్ ఇది కూడా నా చిట్టి తల్లి భోగి పళ్ళు పోసినప్పుడు కుట్టించిన డ్రెస్. అమ్మ అదే అదే ఉంటుంది చూడు సాంగ్ పుట్టి పిల్ల ఇది నారాయణపేట. నేను నా చిట్టి తల్లి అంటే మాది ఒక పూజ ఉంటుంది, భవానీ పూజ. భవానీ పూజకి నేను హాఫ్ సారీ కుట్టించుకున్నా. అండ్ నా చిట్టి తల్లికి ఇట్లా ఫ్రాక్ కుట్టించిన. చాలా బాగుంటుంది నారాయణపేట. ఎందుకో ఏమో నాకు నచ్చుతుంది, చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా కంఫర్ట్గా ఉంటుంది. నేనేమో 2 శారీస్ తీసుకున్నా. ఒకటి గ్రీన్ అండ్ ఈ మెరూన్. నా చిట్టి తల్లికి మెరూన్ కుట్టించిన అండ్ గ్రీన్ కలర్ది బ్లౌజ్ చేపించిన. ఏది పెట్టేది బ్లౌజ్ రాలేదా? అరే బ్లౌజ్ రాలేదు, చున్నీ చేపించిన. కానీ చున్నీ ఎక్కడ పోయిందో తెలీదు. చున్నీ బెల్ట్ అయితే వచ్చింది, గ్రీన్ బెల్ట్. అండ్ నేనేం చేసిన అంటే మెరూన్ చున్నీ వేసుకొని లంగా అండ్ బ్లౌజ్ గ్రీన్ కుట్టించుకున్నాను. పఫ్ హ్యాండ్స్ వచ్చింది, చిట్టి పఫ్ హ్యాండ్స్. అండ్ డిజైన్ ఇట్లా ఫ్రాక్ ఇట్లా పెట్టించిన. వేసుకుందామా? ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేద్దాం? ఇది బాగుంటుంది, ఓకేనా? ఫస్ట్ వేరే